జగద్గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మరి పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానం 3 గంటల ధ్యానం ఉంటుందండి. మరి ప్రతిరోజు ఒక గంట సజ్జన సాంగత్యం గురువులతో సాంగత్యం ఉంటుందండి. అలాగే మరి పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఈ 3 రోజుల వర్క్షాప్‌లో పత్రి సార్ మనకు అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనల ద్వారా మనకి పత్రి సార్ ఏ సత్యాన్నైతే అందించారో, ఆ సత్యాన్ని అంతటినీ కూడా వివరంగా, క్లుప్తంగా అందించడం జరుగుతుందండి. సరి అయిన ధ్యానము, సరి అయిన వాక్కు, సరి అయిన జీవన విధానం అవన్నీ కూడా పత్రి సార్ ఏదైతే ఆచరించి చూపించారో మనకి, ఆ సత్యాన్ని మనం అంతా కూడా తెలుసుకుని అది ఆచరించడం జరుగుతుందండి. అలాగే ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ అందించిన జ్ఞానాన్ని ఆ 3 రోజుల వర్క్షాప్‌లో ఒక్కొక్క రోజు అందించడం జరుగుతుందండి. రోజుకి 10 గంటల ధ్యానము, గురు సాంగత్యము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం జరుగుతున్నాయండి. మరి ఈ క్లాసులు ఈ 3 రోజుల వర్క్షాపులు ఎక్కడ జరిగినా కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నామండి. అలాగే మన రాజమండ్రిలో ఈ ఫిబ్రవరి 14 నుంచి 20వ తేదీ వరకు మహాశివరాత్రి సందర్భంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం జరుగుతుందండి. ధ్యాన మహోత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈ యాగానికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. మరి అక్కడ ప్రతిరోజు 10 గంటల ధ్యానం ఉంటుందండి. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్‌తే అద్భుతమైన సందేశాలు ఉంటాయండి. హిమాలయ యోగుల ప్రవచనాలు ఉన్నాయి. మరి గోదావరి స్నానాలు, గోదావరి రుచులు అవన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయండి. విశ్వశాంతి గురించి ఈ యాగం, ఈ పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగం జరిపించబడుతుంది. మాస్టర్ సార్ గారిని, కుటుంబ సభ్యుల్ని, మరి జూమ్ సెషన్‌లో ఉన్న మాస్టర్స్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. మరి నా పేరు రామ్మూర్తి. వృత్తిరీత్యా నేను కార్పెంటర్. మరి నా అనుభవమే ఇక్కడ నేను చెప్పబోయేటువంటిది. మరి అందరూ కూడా గమనించండి. నేను 2006లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మరి అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, అనారోగ్యం వల్లనే నేను ఈ మార్గానికి రావడం జరిగింది. ఏది వట్టిగా చూసిపోదామనో లేకపోతే నేర్చుకుందామనో వచ్చినటువంటి స్థితిలో కాదు నేను వచ్చింది. నాకు అనారోగ్యం వల్ల ఈ మార్గానికి రావడం. అనారోగ్యం అంటే నేను దాదాపు 2 సంవత్సరాలు డిస్క్ ప్రాబ్లం తోటి బల్ల మీద నుంచి లేవలేనటువంటి పరిస్థితి నాది. అంటే ఆ మూమెంట్లో నేను వచ్చినప్పుడు నాకు ధ్యాన మార్గాన్ని కూడా కొందరు సూచించారు. అంటే యోగ మార్గాన్ని సూచించినప్పుడు ఆ యోగ మార్గానికి పోతే వాళ్ళు ఈ లేవలేని పరిస్థితిలో యోగ ఆసనాలు కూర్చోకపోవడం ఇవన్నీ ఇబ్బంది ఉన్నది. కాబట్టి పెయిన్ తగ్గినాక మా దగ్గరికి రానిలే అని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు నేను పెయిన్ తగ్గేది ఎలా, మరి నేను ఇంకా ఈ మార్గానికి రావడం ఎలా అని చెప్పని ఆలోచిస్తుండగా అప్పుడు ప్రకృతి వైద్యం ద్వారా నేను కొంచెం పెయిన్ తగ్గినాక మళ్ళీ పోతే కూడా అప్పటి వరకు కూడా నొప్పి ఉన్నప్పుడు అప్పుడు నాకు ధ్యాన మార్గానికి బత్తుల రాజవీరు అని భద్రకాళి టెంపుల్ దగ్గర మన బ్రహ్మంగారి టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్లో 15 రోజులు ఆయన 15 మందిని కూర్చుండబెట్టి ధ్యానం చేయించడం మొదలుపెట్టాక ఆ 15 రోజులు ధ్యానం నేను మంచిగా పర్టికులర్గా 15 మందిని నేర్చుకున్నాక ఇక అందరూ ఇంటికాడ కూర్చొని మీరు ధ్యానం చేయొచ్చు అని చెప్పినప్పుడు 15 రోజులు చేసినాక సరే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే ఈ డిస్క్ ప్రాబ్లం ఎలా తగ్గుతుంది, అనారోగ్యం ఎలా పోతుంది, అసలు దానికి సంబంధం ఏంటి అని చెప్పినటువంటి ఒక ఆలోచన నాకు పుట్టింది. ఆ ఆలోచన మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ బ్యాక్ తీసుకుపోయింది. తీసుకుపోయినప్పుడు అప్పుడు మళ్ళీ నాకు వితిన్ 6 monthsలో నాకు స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ స్ట్రోక్ పరిస్థితి ఏంటి అని అంటే అది చాలా సీరియస్. అప్పుడు డాక్టర్ల దగ్గరికి పోతే అసలు ఇది సీరియస్ ఉన్నది, ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు.
ఆపరేషన్ చేయాలి అని చెప్పిన డాక్టర్ డిసైడ్ చేసినాక మళ్ళీ వేరే హాస్పిటల్ కూడా పోవడం జరిగింది. మళ్ళీ ఈయన ఆపరేషన్ అంటా అండి ఏంది ఇంకొక కాడికి పోదామని చెప్పిన అప్పుడు హైదరాబాద్ ఉషాంబుల్లా గుడికి పోతే వాళ్ళు ఎంజియోగ్రామ్ చేసి ఇది స్టంట్ చేయరాదు, బైపాస్ చేయరాదు, ఇది లైఫ్ అంతా మెడిసిన్ వాడుకుంటా ఉండాలి తప్ప దీనికి ఏం చేయలేమని చెప్పని వాళ్ళు డాక్టర్ చెప్పారు. అప్పుడు నాకు ప్రాణం మీద తీపి కనపడుతుంది. అప్పుడు నేను సాధన చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ మొదలైంది నాకు. మొదలైనప్పుడు అప్పుడు నేను మళ్ళీ అదే ధ్యానాన్ని అప్పటి వరకు నేను నేచర్ కూర్ హాస్పిటల్ నుంచి జాయిన్ అయ్యి వాకింగ్ చేయమని అంటే వాకింగ్ చేసుకుంటూ పోతా అంటే మరి అంటర్ రోడ్ల వరంగల్ అంటర్ రోడ్ల మరి అక్కడ రామకృష్ణ పిరమిడ్ కిషన్ రెడ్డి గారిది అక్కడ సెంటర్ ఉన్నది. అది కనపడ్డది. మళ్ళీ నేను వదిలిపెట్టినటువంటి మెడిటేషన్ సెంటర్ అక్కడ ఎప్పుడైతే పత్రి గారి బొమ్మ కనపడి రామకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పిన అక్కడ బోర్డు చూసి అరే నేను ఇంతకుముందు వదిలేసిన పద్ధతి కదా ఇది అని చెప్పని మళ్ళీ అక్కడికి నేను పోవడం. అక్కడ ఒక వారం రోజులు కూర్చున్నాక కిషన్ రెడ్డి సార్ను అప్పుడు కలవడం జరిగింది. నేను ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నా, నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేస్తుంది సార్, చాలా బాగుంది అని అంటే సరే రోజు వచ్చి చేసుకోవాలని చెప్పని ఆ సార్ చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడి నుంచి కొద్ది రోజులలోనే నాకు రికవర్ కావడం, డిస్క్ ప్రాబ్లాన్ని రికవర్ అంటే అంతకుముందు 5-6 సంవత్సరాల నుంచి రికవర్ కాంది ఆ ఒక 20 డేస్లో నాకు రికవర్ కావడం మొదలైంది. అప్పుడు నేను అప్పుడే అన్నా సార్ ఇది మరి నేను నా ఇంటి మీద పిరమిడ్ కట్టుకోవాలంటే ఎలా సార్ అని చెప్పానంటే ఏం లేదు కట్టుకోవచ్చు అని అన్నాడు. అన్నాక నేను కట్టుకుంటా అని చెప్పాను, ఆయనతో చెప్పడం జరిగినాక ఆ మూమెంట్లోనే 10 రోజులలో పత్రి గారు ఆ రామకృష్ణ పిరమిడ్కు రావడం జరిగింది. రామకృష్ణ పిరమిడ్కు వచ్చినప్పుడు అప్పుడు ఆ పత్రి గారితో కిషన్ రెడ్డి సారు ఇలా ఒకళ్ళు పిరమిడ్ కడతానంటాడయ్యా కడతానంటాను సార్ అని చెప్పనగానే ఎవరైనా లేచి నిలబడాలి అని అన్నాడు. నిలబడాలనగానే నిలబడ్డాక దగ్గరికి రానన్నాడు. నేను అసలు ఆయనను చూసుడే ఫస్ట్ అప్పుడే పోయి ఆ దగ్గర పిలిచి మాట్లాడవా అని అన్నాడు. ఏం మాట్లాడతానంటే ఏదో ఒకటి మాట్లాడవా అని అన్నాడు. మాట్లాడినాక సార్ నేను ఇట్లా పిరమిడ్ నాకు అనారోగ్యం వల్ల నేను ధ్యాన మార్గానికి వచ్చిన, మరి ఈ ధ్యానంలో నాకు అనారోగ్యం అనేది కొంచెం క్యూర్ అయింది, నేను పిరమిడ్ కట్టాలనుకున్నానంటే ఆయనతో పత్రి సార్ అప్పుడు ఏమన్నాడంటే అసలు ఇంతమందిలో పైలోకాలకు పోయేటోడు ఈయన ఒక్కడే ఉన్నాడా, అందరు సపోర్ట్లు కొట్టండి, ఎవడైతే పిరమిడ్ కడతాడో వాడు పైలోకాలకు పోగలుగుతాడు, అందరు లేకపోతే ఇక్కడ భూమి మీదనే అందరు ఇక్కడనే ఉంటారని చెప్పని అందరితో సపోర్ట్లు కొట్టేయడం జరిగింది. అప్పుడే నేను సార్ మరి మీరు ఓపెనింగ్కి వస్తారంటే నేను పిరమిడ్ కడతాను, నేను పిరమిడ్ కట్టాక మీరే ఓపెనింగ్ చేయాలంటే తప్పకుండా వస్తానన్నాడు. ఒక 3 నెలల్లో నేను పిరమిడ్ కట్టడం జరిగింది. పిరమిడ్ కట్టినాక నేను ఏం చేసిందంటే అప్పటి వరకు నాకు హార్ట్ ప్రాబ్లం అట్లనే ఉన్నది, ధ్యానం చేస్తున్నా హార్ట్ ప్రాబ్లం కూడా మెల్లమెల్లగా నాకు కొంచెం క్యూర్ అయినట్టు అనిపిస్తుంది. మెడిసిన్ మానేసిన, కంప్లీట్ మెడిసిన్ ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టినో మెడిసిన్ మానేసి అప్పుడు అంటే ఒక 6 నెలలు వాడినా, 6 నెలలు వాడి 6 నెలల నుంచి మెడిసిన్ మానేసిన కంప్లీట్ మానేసి అప్పుడు నేను మళ్ళా ధ్యానం ఇంకా ఎక్కువ సమయం చేస్తూ ఉంటే పిరమిడ్ కట్టినాక పిరమిడ్ ఓపెనింగ్ కాలేదు. ఆ పిరమిడ్లో కూర్చున్న పొద్దున 5 గంటలకు పోయి పిరమిడ్లో కూర్చున్న వితిన్ 5 మినిట్స్లోనే అన్కాన్షియస్ లెవెల్లోకి ఒక నాకు అసలు ఎరక ఉంది కానీ మళ్ళీ ఎరక లేదు, ఆ స్థితిలో నేను ఆ ధ్యానంలో అన్కాన్షియస్ లెవెల్లో ఉన్నప్పుడు నాకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం వచ్చింది. మరి అదేంటి అని అంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక పైప్ లైన్లో బ్లాక్స్ తొలగిస్తున్నట్టుగా నాకు తెలుస్తుంది. నా దగ్గర తెలియని పరికరాలతోటి ఆ బ్లాక్స్ అంతా తీసేసినాక మళ్ళీ ఇంకొకటి చూస్తే ఇంకొక సగం ఉన్నది. ఆ సగాన్ని నేను ఆ పైపులు ఉన్నటువంటి బ్లాక్ని అంతా తీసేసినాక అప్పుడు నేను అనుకుంటాను ఏంటి ఇది, నేను ఎక్కడ అసలు ఏంది ఇది నిజమా అబద్ధమా, ఇది ఏంది నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా అని చెప్పని కొంచెం ఎరక వచ్చినప్పుడు అది నేను చూసే వరకల్లా ఏంది అని నా ఆర్ట్లో ఉన్నటువంటి వాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ను నేను తీస్తున్నట్టు నాకు అది
నాకు ఎరుక వచ్చింది. ఎరుక వచ్చినాక అది ఆ రెండిటి నాకు ఖాళీ చేసినాక నాకు అరే ఇదంతా చాలా బాగా జరుగుతుంది. ఇంతకుముందు నేను ఒక హాస్టల్ సర్జరీ అనే అటువంటి బుక్ను నేను చదివినప్పుడు మన ఇన్నర్లో ఏదైతే బ్లాక్స్ అంటే అనారోగ్యం ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించుకునేటువంటి శక్తి మన లోపల ఉన్నది అనే ఆ బుక్లో నాకు రాసినప్పటి ఆ జ్ఞాపకం వచ్చింది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకొని ఈ హార్ట్ను లివర్ని అంతా కడుక్కోవచ్చు కదా అని అనుకునేవరకల్లా అక్కడే నాకేదో పైప్ కనపడితే ఆ పైప్ తోటి వాటర్ కొట్టి కడిగినట్టుగా అదంతా అనుభవం వచ్చింది. అనుభవం వచ్చిన అదొక 1 అవర్ 55 నిమిషాలు, దాదాపు 55 నిమిషాలు జరిగింది. వెంటనే నేను గంట సేపు కూర్చోవడం అనేది అదే ఫస్ట్ నాకు కింద కూర్చున్నా మళ్ళీ నేను. అంటే ఆ కూర్చున్నంతసేపు నాకు బాడీలో ఎలాంటి పెయిన్ లేకుండా ఆ అనుభవాన్ని నేను అనుభూతి చెందడం జరిగింది. వెంటనే లేచి వచ్చి మా అమ్మాయి అప్పుడు 6 సంవత్సరాలు ఉంటుంది, మమత మా అమ్మాయి పేరు. మరి మా అమ్మాయి అప్పుడు అమ్మ నాకు ఇట్లా జరిగిందమ్మా అని చెప్పని మా బిడ్డతో చెప్పగానే బాగా మంచిగా జరిగింది అది మరి మనం మన డాక్టర్ దగ్గరికి పోయి చెప్తాంపా అని అంటే అప్పుడే డాక్టర్ దగ్గరికి పోయినా, ఏది నేచర్కు సంబంధించిన డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏమన్నాడంటే ఇట్లా జరిగింది సార్ అంటే, నేను ఒక డాక్టర్ను రామూర్తి, మరి అది నేను ఇలాంటి ఏం నమ్మను అని అన్నాడు. అంటే సరే ఇక మనం మరి కిషన్ రెడ్డి సార్ దగ్గరికి పోతామని చెప్పని ఇదే అనుభవాన్ని కిషన్ రెడ్డి సార్ చెప్పగానే వెంటనే పత్రి సార్కి ఫోన్ చేశాను. పత్రి సార్కి ఫోన్ చేయగానే పత్రి సార్ ఉంది ఆ పిరమిడ్ ఓపెనింగ్ ఎప్పుడో పెట్టండి నేను వస్తున్నా అని చెప్పాను అన్నాడు. డేట్ ఇవ్వగానే ఆ డేట్ టైంకు పత్రి గారు వచ్చాను. వచ్చినాక నాకు జరిగిన అనుభవాన్ని పత్రి సార్కి చెప్పగానే లక్షల మందిలో ఇది ఎవరికో ఒకరికి జరుగుద్ది, ఇది 100% కరెక్ట్ అని చెప్పని పత్రి గారు చెప్పడం జరిగి అప్పుడు అన్ని మ్యాగజైన్లకి ఇది రావాలి అని చెప్పని మళ్ళా మారన్ శివప్రసాద్ సార్ని పిలిపించి ఇంటర్వ్యూ చేయించి అప్పుడు అన్ని మ్యాగజైన్లకి పంపడం జరిగింది. అది 2007లో ఇది దాదాపు నాకు తెలిసి. అప్పుడు అప్పటి నుంచి నేను మెడిసిన్ మానేసిన, అంటే దాదాపుగా నాకు ఈ హార్ట్ ప్రాబ్లం అనేది వచ్చి 19 సంవత్సరాలు. నాకు 19 సంవత్సరాల నుంచి కూడా నేను మెడిసిన్ తీసుకోకుండా మరి హిమాలయాలకు నడుచుకుంటా ఎక్కిన. మరి మళ్ళా నల్లమల అడవులలో ట్రెక్కింగ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా అక్కడికి పైకి పోవడం జరిగింది. ఇంకా అందరు పోయిన దానికంటే కూడా ఇంకొక 3 కిలోమీటర్లు పైకి దత్తపాదకలు అనేటువంటివి ఉన్నాయి, అక్కడికి కూడా ఎక్కడం జరిగింది. అంటే చూడండి, నేను డిస్క్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము ఉండంగా కూడా నా చైతన్యాన్ని అంటే నాలో నేను ఎప్పుడు తక్కువ చేసుకోలేదు. నేను ఎక్కడ కూడా మన యొక్క అంతర్భావాన్ని బట్టి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని యాక్టివ్ పరుచుకోగలనేటువంటి విశ్వాసం, దృఢ సంకల్పం నాలో ఉన్నది కనుకనే ఎలాంటి ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా నేను ప్రతి దాన్ని అనుభవించడం, మరి అలాంటి ప్రయాణాలు నేను బ్రహ్మాండంగా చేసిన. మరి అట్లా చేసినప్పుడు మరి నేను నా అనారోగ్యాన్ని నేను ఎలా తొలగించుకున్నా అనే అప్పుడు నేను దీనికి మళ్ళా మేము ఒక మార్గదర్శనం, ఇక నేను ప్రచారం చేయాలి, ఇక్కడి నుంచి ప్రచారం చేయాలి. ఇక ఎట్లా ప్రచారం కావాలని అంటే నాకు అనుభూతి ఎప్పుడైతే చెందిందో, ఉన్నారా లైన్లో మేడం? హలో, మీరు కనపడకపోయారు. అయితే ఆ ప్రచారం చేయాలనేటువంటి సంకల్పం నాకు వచ్చింది. అప్పుడు ప్రచారం చేయాలనే మూమెంట్ ఎప్పుడైతే నా అనుభవంలోకి వచ్చిందో అప్పుడు ఎవరైనా వస్తే చెప్పాలి, పోయి అయినా చెప్పాలి అనేటువంటి సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో, నేను వరంగల్లో ఉంటా, మరి కిషన్ రెడ్డి సార్ కూడా హన్మకొండలో ఉంటాడు, ఎవరన్నా వచ్చి ఇట్లా మాది వరంగల్లో ఎవరన్నా మాస్టర్ ఉన్నదా అని అంటే నా దగ్గరికి పంపించేది. మళ్ళీ వాళ్ళని ఎవరిని పంపించేది? ఒక డాక్టర్నో ఒక ఇంజనీర్నో మంచి హోదాగల పర్సన్ పంపించేది. వాస్తవంగా నేను అక్షర జ్ఞానం లేదు, నాకు చదువుకోలేదు వాస్తవంగా. కానీ గ్రేట్ మాస్టర్ వరంగల్లో ఉన్నాడా, మీరు ఫోన్ చేసి చెప్తాడు పో అని చెప్పని నా దగ్గరికి పంపించేది. అని నేనేం గ్రేట్ మాస్టర్ను, నాకేం తెలుసు, నేను వాళ్ళకి ఏం చెప్పాలి అని చెప్పని అనుకొని వాళ్ళు వచ్చే వరకల్లా ఒక బుక్ పట్టుకునేది, ఏదో ఒకటి చదివి వాళ్ళకి చెప్పాలి కదా అని చెప్పని అనుకొని అక్కడ కూర్చున్నాక
అసలు వాళ్ళు వచ్చి వాళ్ళని కూర్చుండబెట్టి ధ్యానంలో కూర్చుండబెట్టి వాళ్ళతో చెప్తే వాళ్ళతో నేను ఏం మాట్లాడిందో నాకే తెలియదు. కానీ వాళ్ళు చాలా మెరాకిల్ గా చాలా బాగా చెప్తున్నారు సార్ అని చెప్పి ఆ రోజు నుంచి కిషన్ రెడ్డి సార్ నన్ను ఎంకరేజ్ చేసి నన్ను పబ్లిక్ లో ఒక గుర్తింపు మాస్టర్ గా నన్ను తయారు చేసినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి సార్. మరి కిషన్ రెడ్డి సార్ కు హృదయపూర్వక నమస్కారాలు. మరి ఆ రోజు నుంచి ఇప్పుడు నేను వరంగల్ అంటే హన్మకొండ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా పిఎస్ఎస్ఎం కు మరి వర్క్ చేస్తూ మరి ఇప్పుడు ఎన్నో స్కూళ్ళు కాలేజీలు మరి మహిళా సంఘాలు కావచ్చు, ఎక్కడ సెంటర్ అయినా పోయి ఎక్కడ సెంటర్కైనా పోయి మరి క్లాసులు చెప్పడం, మరి నా అనారోగ్యాన్ని నేను ఎలా సంపూర్ణంగా దాన్ని ఆరోగ్యవంతంగా చేసుకున్నా అనేటువంటి దాన్ని నేను అందరికీ చెప్పడం. మరి అదే విధంగా నేను ఎప్పుడైతే నా అనారోగ్యాన్ని నేను పూర్తిగా ఆరోగ్యంగా మలుచుకున్నానో మా పిల్లలు కూడా బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే మెడిసిన్ లేకుండా మెడిటేషన్ వల్ల ఆరోగ్యాన్ని సరి చేసుకున్నటువంటి నన్ను చూసి మా పిల్లలు కూడా అందరూ కూడా పూర్తిగా ధ్యాన మార్గంలోకి రావడం. మరి మా పెద్ద అబ్బాయి కూడా మరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ దగ్గరికి మరి ఆయన సాఫ్ట్వేర్ అయ్యుండి కూడా సాఫ్ట్వేర్ నుంచి రీజైన్ చేసి ఒక ఆధ్యాత్మికంగా ఎదిగితే ఎలాంటి మనకు ఇబ్బందులు ఉండయనేటువంటి అభిప్రాయంతో మరి ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ ఆశ్రమానికి పోయి యోగా టీచర్గా ట్రైనింగ్ అయినప్పుడు అప్పుడు ఆ గురువు గారు మరి పబ్లిక్ అల్లోపతి వైపు ప్రయాణం ఎక్కువ పోతా ఉన్నారు, దాన్ని మనం అట్నుంచి ఆయుర్వేద మార్గానికి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పనంటే అప్పుడు ఇద్దరు కలిసి మరి గచ్చిబౌలిలో ఆయుర్వేద క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి అదే విధంగా మా కోడలు కూడా యోగా అభ్యాసం చేయడం, మరి మా కోడలు కూడా అద్భుతమైనటువంటి పూర్తి ఒక ఆధ్యాత్మిక జ్ఞానంతో నింపబడినటువంటి మా పెద్ద కోడలు కూడా. మరి ఆ తర్వాత మరి మా అమ్మాయి కూడా దాదాపు చాలా మందికి తెలుసు, మమత ఆమె పేరు. మరి ఆమె కూడా ఇంటర్ అయిపోగానే ఆమె యోగా థెరపీ అనే దాని మీద ఆమె ప్రాక్టీస్ చేసి మరి బెంగళూరు రవిశంకర్ గురూజీ మరి యూనివర్సిటీని అక్కడనే చదవడం జరిగింది. ఆమె ఇప్పుడు యోగా మీద లెక్చరర్గా చేస్తుంది. మరి ఆమె కాక మా అల్లుడు కూడా యోగా మీద పిహెచ్డి అయిపోయి మరి ఒరిస్సా యూనివర్సిటీ హెచ్ఓడిగా పనిచేస్తున్నాడు. అదే మాదిరిగా మళ్ళీ మా చిన్న అబ్బాయి కూడా బీటెక్ చేసి నేను 10 మందికి ఉపయోగపడేటువంటి వ్యవహారాన్ని చేయాలి అని చెప్పని మన సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళతోటి ఒక 8 సంవత్సరాలు వ్యవసాయం మీద ట్రైనింగ్ అయ్యి, అంటే వాస్తవంగా మాకు ఒక గుంట భూమి కూడా లేదు. అలాంటి స్థితిలో మా చిన్న అబ్బాయి కూడా రసాయన ఎరువులు లేకుండా పంటలు పండించి ఎంతో కొంతమందికి మనం ఆదర్శం కావాలి అనేటువంటి అభిప్రాయంతో మరి ఆ వ్యవసాయాన్ని ప్రాక్టీస్ చేసి దాదాపుగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలకు ఒక ఆసాములను మరి రీచ్ అయ్యి మరి వాళ్ళతోటి ఆ రసాయన ఎరువులు లేకుండా పంటలు పండించేటువంటి విధానాన్ని వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి వాళ్ళ యొక్క పండించిన పంటను మార్కెటింగ్కు తీసుకురావడం, ఆ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. మరి మా చిన్న కోడలు కూడా పూర్తిగా ఆధ్యాత్మికంగానే ఉన్నారు. మరి వాళ్ళే కాగా మా ఈయంపులు ఈయప్రాలు మా తమ్ముని పిల్లలు పూర్తిగా ఆధ్యాత్మికంగా రావడం మరి నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఆ కుటుంబంలో నేను జన్మ తీసుకొని మరి వాళ్ళ దగ్గర నేను ఎన్నో నేర్చుకుంటానికే నేను ఈ జన్మ తీసుకున్నందుకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరి నా భార్య కానీ మా మిస్సెస్ పేరు కౌసల్య, మరి ఆమె నాకు పూర్తి సపోర్టెడ్గా మరి ఇంత సహకారం అందిస్తూ నన్ను ఇంత మీ ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టడం అంటే నా కుటుంబ సభ్యుల వల్లనే నేను మీ ముందుకు కూర్చోగలిగిన, మరి మీ ముందు ఇంత మాట్లాడుతున్నానంటే మా కుటుంబ సభ్యులందరికీ కూడా, మా అమ్మకు మా ఫాదర్కు మరి మా కుటుంబ సభ్యులందరికీ కూడా మరి
ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను. వాళ్ళ పూర్తి సహకారంతో ఈరోజు ఇంత నేను ఒక మాస్టర్గా ఒక టీచింగ్ లెవెల్లో నేను వచ్చి మాట్లాడుతున్నాను అని అంటే మరి వాళ్ళ సపోర్ట్ ఉన్నదని చెప్పని వాళ్ళందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు నాకు దైవంతో సమానం. ఓకే, మరి ఇంకా నా గురించి చెప్పాలంటే నేను ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుండి నా ఒక ఇంటెన్స్ అంటే నన్ను నా శరీరంలో ఉన్నటువంటి కణాలను చైతన్యపరుస్తూ ఉన్నట్టు నేను ఎప్పుడైతే నా ఒక అభిప్రాయాన్ని నా కణాలకు మెసేజ్ అనే రూపంలో నేను పంపడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు నేను ఒక చైతన్య స్వరూపము, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరానికంటే అతీతమైన శక్తి స్వరూపాన్ని నేను అనేటువంటి ఎరుక కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో మన లోపల అన్ని కణాలు యాక్టివ్ పరచగల సామర్థ్యం కలిగి ఉన్నదనే నమ్మకం మనకు కలగాలి. వస్తుంది కలిగినప్పుడు మన అనారోగ్యాన్ని మనము సూక్ష్మంగా తీసేయగలుగుతాం. ఎందుకంటే మనము ప్రాపంచిక జీవితాన్ని గడుపుతున్నాం. ఇటు ప్రాపంచిక జీవితాన్ని గడిపినప్పుడు మరి మనం గంటో 2 గంటలో 3 గంటలో ధ్యానం చేస్తాను, కానీ మిగతా మరి 20, 22, 23 గంటలు మనం చాలా ప్రాపంచికంగా ఇరుకాట్లు పడుకుంటా, ఇబ్బందులు పడుకుంటా, దాంట్లో ఎన్నో సఫరింగ్లు అయి మళ్ళీ మనం దీన్ని కోలుకోవాలంటే మరి మనం ఈ సాధారణ ఎరుక ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మరి ఆ శక్తి అంత పనిచేస్తుంది. కానీ ఆ ఎరుక ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చినామో ఆ ఎరుక రావడం జరిగింది. ఆ ఎరుక ఏం చేస్తుంది? మనిషిని ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి తత్వాన్ని ఎప్పుడైతే ఎరుక చేస్తుందో అప్పుడు మనం ప్రతి క్షణం ఎరుకతో జ్ఞానంతో ఉండటం జరుగుతుంది. అందుకే మరి మన ఈరోజు మరి నేను ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం, మరి ఇప్పుడు ఒక సెంటర్ను వాయుపుత్ర పిరమిడ్ సెంటర్ అని చెప్పని ఆ సెంటర్లో రెగ్యులర్గా ప్రతి సండే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే డైలీ నేను ఏదో ఒక ఊరికి ఏదో ఒక సెంటర్కి పోయి అక్కడ క్లాస్ చెప్పడం, ఆ క్లాసులు నిర్వహించడం మరి బాధ్యతగా తీసుకొని కొన్ని మండలాలు తిరిగి ఆ మండలాలలో కొన్ని కమిటీలు వేసి అక్కడ ఒక టీం తయారు చేసి రెగ్యులర్గా మెడిటేషన్ జరిగే విధంగా చూస్తున్నాం. కానీ మరి ఆ నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎప్పుడు కూడా చదువుకున్న జ్ఞానానికి సంబంధం లేదు. పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి నీ ఇంటలెక్ట్ మైండ్ను, నీ సబ్ కాన్షియస్ మైండ్ను నువ్వు కలిగి ఉన్నావు. ఎందుకంటే ఎన్నో జన్మల మరి 84 లక్షల జీవుల యొక్క అనుభవ జ్ఞానం అంతా కూడా మానవ జన్మకు మరి అక్కడ రికార్డ్ చేయబడి ఉన్నది. అది మొత్తం ఆ జ్ఞానాన్ని అంతా కూడా తీసుకొచ్చి అలా పెట్టడం జరిగింది. మరి అదే జ్ఞానము మరి పత్రి గారు చెప్తాడు కదా, దాదాపుగా 450 జన్మలు దాటితే తప్ప మన స్పిరిచువల్ మన ఏది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలకు అడుగు పెట్టాడు అని అంటాడు. అంటే దాదాపుగా మరి అన్ని జంతు జన్మలు, అన్ని జీవజాతుల జన్మల అనుభవాలన్నిటినీ కూడా సేకరించుకొని వచ్చి మళ్ళీ మానవ జన్మకు వచ్చి మానవ జన్మలో 450 జన్మల అనుభవాలను పొంది ఈరోజు ఇక్కడ మనం ప్రస్తుత శరీరంలో ఆ జ్ఞానాన్ని కూడా మనం ఇక్కడ కలిగి ఉన్నామనే ఎరుక ఒక్కటి కలిగితే మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో ఆ కళ్ళు మూసుకొని అవతల ఉన్నటువంటి జ్ఞానాన్ని కనుక మనం ఢీకొనగలిగితే ప్రస్తుత జీవితంలో గత జన్మ సంస్కారాలకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా ప్రస్తుత జీవితంలోకి అనువదించుకునే అవకాశం మనలో ఉన్నది. ఎందుకంటే మనము ఎన్నో జన్మలల్లో ఎన్నో అప్పుడున్న కాల పరిమితి ప్రకారంగా ఏదైతే చేసినామో దాని యొక్క అనుభవము ప్రస్తుత జీవితంలో ఆ అనుభవానికి వస్తుంటుంది. ఆ అనుభవం ఏమవుతుంది అంటే అక్కడున్న తీసుకున్నటువంటి దాన్ని ఇప్పుడు జ్ఞానంగా మలుచుకోవడం జరగాలి. జ్ఞానంగా మలుచుకోవడం జరిగినప్పుడు మనకు ప్రస్తుత జీవితంలో ఉన్నటువంటి బాధలు వాటి యొక్క స్థితిగతులన్నిటిని కూడా మార్చుకునే ప్రక్రియ మనలో ఉన్నది. ఎందుకంటే మనము ఎన్నోసార్లు తప్పుడు నిర్ణయాలు,
సరికాని పనులు, సరికాని ఆలోచనల వల్ల చేసినటువంటి వాటి యొక్క ప్రభావం మన శరీరం మీద పడి అది మనల్ని అస్తవ్యస్తం చేస్తూ ఉంటుంది. అందుకే సార్ ఏమన్నాడు, ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి అన్నాడు. మరి ముక్తి ఎక్కడ వస్తుంది? ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ధ్యానం వల్ల విశిష్టమైన జ్ఞానం పెరుగుతుంది. ఆ విశిష్టమైన జ్ఞానం వల్ల ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవి మనకు అలవాటుంటాయి. అప్పుడు మనకు మన లోపల ఉండేటువంటి ఆ జ్ఞానం వల్ల మనకు అక్కడ మన శరీరం నుంచి బాధల నుంచి విడుదలవుతుంటాం. మరి ఆ విడుదల ఎప్పుడు కావాలి? మనం ఇప్పుడే, ఈ క్షణమే ఎప్పుడైతే మనం ఉన్నామో ఇప్పుడు మాత్రమే అది చేయగలుగుతాం. మరి అలా చేసే ప్రక్రియలనే దాదాపుగా నేను ఇండివిజువల్గానైతే ఎవరికైనా మెడిటేషన్ చెప్పాలంటే వాళ్ళను గైడెన్స్ ద్వారా మెల్లగా వాళ్ళను ఆ డీప్లోకి తీసుకుపోయి వాళ్ళకున్న ప్రాబ్లాన్ని, వాళ్ళకున్న బాధల్ని, అక్కడ ఎవరికైతే ఏ బాధ ఉన్నదో శారీరకంగా ఆ బాధల్ని అక్కడికి తీసుకుపోయి రిలీజ్ చేయించుకోమని చెప్పని వాళ్ళకు గైడెన్స్ చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా నాకు చాలామంది కనెక్ట్ అవుతుంటారు. కాబట్టి మన శరీరాన్ని మనమే ఎలా చేసుకోవచ్చు అనే దాన్ని వాళ్ళకి ఎరగ చేస్తూ అట్లా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకంటే నేను అదే అనుభవించిన. నేను ఈరోజు నడుస్తున్నా అంటే 20 సంవత్సరాల క్రితం నాకు నడవరాదు, నిలబడరాదు, కూర్చోరాదు, పడుకుంటే బాధ, కూర్చుంటే బాధ, నిలబడితే బాధ, నడిస్తే బాధ. ఇన్ని బాధల నుంచి ఈరోజు నేను ఒక 10 కిలోమీటర్లైనా నేను ఇప్పుడు నడవగలుగుతాను, ఎంత కొండలైనా ఎక్కగలుగుతాను నేను ఇప్పుడు. మరి ఇంత ఆరోగ్యాన్ని నేను ఎలా పొందినా? ఏ మెడిసిన్ లేకుండా. మరి నా ఏజ్ ఇప్పుడు 65 సంవత్సరాలు. కానీ నేను ఆల్మోస్ట్ ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా నైట్ కానీ మరి డే కానీ నేను ఎక్కడికైనా నేను ఒక్కడిని పోయి ఆ ప్రోగ్రాం చూసుకొని రాగలుగుతా. మరి మాకు ఇక్కడ హన్మకొండ డిస్టిక్ నుంచి మరి చాలామంది మహిళలు ఉన్నారు. వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి పూర్తిగా మేము ఈ సెంటర్ను నడుపుకుంటూ, మరి మాకు రవీందర్ సార్ అని ఉన్నాడు. మాకు హన్మకొండ పిఎస్ఎస్ఎం డిస్టిక్ ప్రెసిడెంట్గా ఆయనే, జనరల్ సెక్రటరీగా నేను. మరి ఇద్దరం, ఆయన కారు ఉంటుంది, ఆ కార్లో వీలైనంత మట్టుకు అన్ని సెంటర్లను మేము చూసుకుంటూ అందరితోటి. మరి ఇక్కడ మాకు ముప్పారంలో ఒక సెంటర్ని ఏర్పాటు చేసినాం. వరంగల్ హన్మకొండ డిస్టిక్లో ముప్పారంలో ఒక సెంటరు, ధర్మసాగర్లో 2 సెంటర్లు, మరి మడికొండలో ఒక సెంటరు, గన్పూర్లో ఒక సెంటరు, పరకాల్లో ఒక సెంటరు, పరకాల సాయంపేటలో ఒక సెంటరు. మరి ఇన్ని సెంటర్లకు మేము రెగ్యులర్గా తిరిగి, ఎందుకంటే వాళ్ళను అక్కడ ఉన్న వాళ్ళని మోటివేట్ చేయాలి, పబ్లిక్లోకి మనం జ్ఞానాన్ని అందజేయాలి. ఎంతో మంది అనారోగ్యం వల్ల సతమతం అవుతున్నారు. అలోపతి మెడిసిన్ ద్వారా అనారోగ్యాన్ని ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు మన జ్ఞానాన్ని అందివ్వడానికి మనం పూర్తిగా పోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ పూర్తి వ్యవస్థ మారాలి అని అంటే ఫస్ట్ ముందుగా వ్యక్తి సాధన చేయాలి. సాధన లేకుండా ఏ వ్యక్తి కూడా పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకోలేడు, పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందుకోలేడు. పరిపూర్ణ ఆరోగ్యం రావాలంటే సాధన. ఏంటంటే మన లోపల అమోఘమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని ఎప్పుడైతే నువ్వు ధ్యానం కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తామో, ఆలోచన యొక్క వేగం తగ్గినప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆ 84 అంటే 450 జన్మల యొక్క పరిజ్ఞానం అంతా కూడా ప్రస్తుత జీవితంలోకి మనం డీకోడ్ చేయగలుగుతాం. డీకోడ్ చేయగలిగినప్పుడు మనకు ఈ శరీరాన్ని మించిన శక్తి మనకు ఉన్నదనే ఎరుక ఎప్పుడైతే కలుగుతుందో, మనం ఈ ప్రస్తుత శరీరానికంటే కూడా మనం అమోఘమైనటువంటి జ్ఞానం ఉన్నదనే ఎరుక మనకు కలిగినప్పుడు మన లోపల ప్రతి కణాన్ని యాక్టివ్ పరుచుకోగలిగే శక్తి మనకున్నది. ఇప్పుడు నేను
ఇట్లా కూర్చున్నానంటే ఈ ఒక్క శరీరంతో కాదు, నేను ఈ సమస్త ఈ విషయంతో ఏకమైనట్టుగా నేను కూర్చోగలిగినట్టు అవుతే నా అనుభూతి నేను చెందుతుంటా. నేను ఒక రోడ్ ఎంబడి నడుస్తుంటే కూడా ఈ చైతన్యంతో నడుస్తున్నట్టుగా నేను నడుస్తుంటా. నా శరీరం ఎంత తేలిగా అనిపిస్తుంది అంటే వాస్తవంగా అద్భుతంగా నాకు ఈరోజు మరి పత్రికారు మరి సాధన అందించి నాలాంటి వాళ్ళను లక్షల మందిని, కోట్ల మందిని మరి భూమి మీద మార్చగలిగి ఈ రకంగా మాట్లాడేటువంటి స్థితి కలిగించిన మరి పత్రి సార్కు అసలు వేల వేల నమస్కారాలు అయినట్టు. మరి మీ ఎంత పత్రి సార్తో మీకున్న అనుభవాలు చెప్పండి. పత్రి సార్తో మీకు ఉన్న అనుభవాలు చెప్పండి సార్. అంటే మేము ఒకసారి సెంటర్ ఓపెనింగ్ అని పెట్టుకున్నాం. ఆ ఓపెనింగ్ సార్ వస్తాడా రాడా అనుకొని డౌట్ తోటి సార్ దిక్కు పోతాండు, సార్ వస్తే బాగుండు. అప్పుడు నాకు ఒక చెస్ట్లో పెయిన్ వస్తుంది. నాకు పెయిన్ వచ్చినప్పుడు నేను అప్పుడే అనుకున్నా సార్ను, ఇవాళ సారు మన సెంటర్కి వస్తే అందరినీ కొడతాడు కదా, కొడితే ఆయన ఎన్నో డబ్బులు పోతా అంటే ఆయన కొడితే ఈరోజు నన్ను కొడితే మంచిగా ఉండు, నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, నన్ను ఇక్కడ కొడితే బాగుండు అని చెప్పని నేను అనుకున్నాను. అప్పుడే పత్రి సార్ అక్కడికి రావడం జరిగింది. వచ్చి ధనాదన్ మాది 3వ ఫ్లోర్లో ఉంటుంది ఆ సెంటర్. అది ధనాదన్ పైకి వచ్చింది. పైకి వచ్చినాక కిషన్ రెడ్డి సార్ని ఈ సెంటర్ ఎవరైనా నడిపేది ఇంత బాగున్నది అని అన్నాడు. అన్నాక ఇగో ఈయనే సార్ అని అనగానే వచ్చిండు. తక్కువ ఈ షాటిల్నే గుద్దిండు. నేను ఎక్కడైతే కొట్టాలనుకున్నానో అక్కడనే కొట్టిండు. వెంటనే ఆ పెయిన్ ఒక 2 రోజులు ఉన్నది, కానీ అంత ముందు ఉన్నటువంటి ప్రాబ్లం అంతా క్లియర్ అయింది. నేను ఇంకోటి మీకు చెప్పలేదు. నేను తర్వాత నాకు అప్పుడు ఈ వాల్స్ అన్నీ ఓపెన్ అయినాయని చెప్పినా కదా, ఆ ఓపెన్ అయిన బాపతి కూడా నేను మళ్ళీ ఉషాముల్లపూడి హాస్పిటల్కి పోతే మళ్ళీ నాకంటే చిన్న ప్రాబ్లం వచ్చింది. నాకు శ్వాస ప్రక్రియ తోటి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం తోటి మళ్ళీ నేను ఉషాముల్లపూడికి పోయినా. నేను మళ్ళీ నాకు హార్ట్ ప్రాబ్లమే అనుకొని ఉషాముల్లపూడికి పోతే వాళ్ళు ఎంజియోగ్రామ్ చేసి ఇంతకుముందు ఉన్నటువంటి బ్లాక్స్ మొత్తం ఏం లేవు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు అని చెప్పడం జరిగింది. అంటే అది నేను చెప్పకపోవడం, నేను ముందే చెప్పేది అది చెప్పలేదు. అంటే డాక్టర్లు మళ్ళా డీకోడ్ చేసినాకనే నేను దాన్ని ఓకే అనుకున్నాను అన్నట్టు. అదేవిధంగా పత్రి సార్ తోటి నేను చేసినటువంటి ప్రయాణం తక్కువనే వాస్తవంగా, కానీ నేను పత్రి సార్ లేకున్నా కానీ నేను ఆయనను కనపడ్డట్టుగానే ఆయనే నాకు చెప్పినట్టుగానే నాకు అవన్నీ అందుతూ ఉన్నాయి. అట్లనే నేను ఓ రోజున నేను హాస్పిటల్ పోయినా. నేను ఏది ఇప్పుడు ఈరోజు మళ్ళీ చెకప్ చేసుకుంటానికి పోయినప్పుడే నాకంటే ముందే అసలు ఉషాముల్లపూడి హాస్పిటల్ అనేది కార్డియాలజిస్ట్కి సంబంధించింది. అక్కడ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే హాస్పిటల్కి వస్తారు. నాకంటే ముందే ఒక ముస్లిం ఆయనే సేమ్ పత్రికారి టైపే ఉన్నాడు, నాకంటే ముందే పోయి నా పక్క బెడ్లో జాయిన్ అయ్యిండు. ఏమైంది సార్ అని చెప్పాను. నేను చూడంగానే ఆయనను పత్రికారే అనుకున్నాను. నేను ఆయనను చూసి, ఆయన ముఖంలో చూడాలంటే అంత కళ ఉన్నది. ఆయనను చూస్తున్నారే, మీరెందుకు వచ్చింది సార్ అంటే నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన వాళ్ళు ఇళ్ళకు రారు కదా అని చెప్పానంటే, లేదు నాకు జ్వరం వచ్చింది, ఎప్పుడైనా నేను ఇళ్ళకే వస్తా అంటాను. ఇళ్ళకు రారు సార్ మీరు అట్లా అంటాను ఏంటంటే, నేను ఇళ్ళకే వస్తా అని అన్నాడు. అన్నాక నన్ను అలా తీసుకుపోయాక లోపలికి నాకు డ్రెస్ వేసి నన్ను లోపలికి తీసుకుపోతా అంటే నాకంటే ముందు ఆయనను తీసుకుపోయాను. ఆయనను తీసుకుపోయాక నా బిడ్డకు ఫోన్ చేయని చెప్పని ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేసి మీ నాన్నను లోపలికి తీసుకుపోతాను అనగానే ఆయన లోపలికి వాళ్ళ బిడ్డ వచ్చింది. వాళ్ళ బిడ్డ రాకముందే ఆయన లోపలికి తీసుకుపోయిండు, సీరియస్ ఉన్నాడని చెప్పని ఆయన బయటికి మళ్ళీ వేరే హాస్పిటల్కు రాసి ఇచ్చిండ్రు. నన్ను లోపలికి తీసుకుపోయినాక నాకేం లేదు, ఆయన మంచి జ్వరంతో ఉన్న ఆయన సీరియస్ అని బయటకు వచ్చిండు. నేను తర్వాత నన్ను లోపలికి తీసుకుపోయినాక నాకు ఏం లేదని చెప్పి నన్ను బయటకు తీసుకొచ్చాను. అప్పుడు నాకు కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చున్నాక నాకు ఆయన నీడ లెక్క కనపడతాను. అప్పుడు నేను అనుకున్నా, ఓహో నాలో ఉన్నటువంటి ఒక ఎనర్జీని ఆయన లాగేసుకున్నాడు, ఆయన ఇక్కడి నుంచి సీరియస్ అయ్యి ఆయన వెళ్ళిపోయిండు
ఆయన రూపంలో వచ్చిండు అని చెప్పని ఇది నాకు జీవితంలో మరవలేనటువంటి జ్ఞాపకం ఇది కూడా నాకు. అదేవిధంగా ఒకసారి పత్రి సార్ తోటి నేను జగన్నాథ గట్లకు ఎవరెవరం అంటే రజితావాణి మేడం వాళ్ళ పాప, నేను, మా పాప నలుగురం కలిసిపోయినాం. అక్కడి నుంచి కర్నూలు నుంచి ఒక ఆటో మాట్లాడి మమ్మల్ని ఆటోలో పంపించినప్పుడు మేము కర్నూలు పోవడం, అక్కడికి పత్రి గారు వస్తాడు అని అంటే కర్నూలు నుంచి నందవరం పోవాలి. అప్పుడు అక్కడ ఏమైంది, మేము పోయేటాలు వంటలలో రాలేదు, వంట సామాన్ అంతా వచ్చేది. అక్కడ అమ్మ ఉన్నది, ఒక అమ్మ ఐశ్వర్యరాయ్ అని పిలుస్తాడు పత్రి గారు. ఆమె ఎవరు వంటల్లో రాలేదు, మీరు నలుగురు ముందుగా వచ్చింది కాబట్టి దాదాపు 150 మంది వస్తారు, మీరు వంట చేయాలి అని చెప్పని రజితావాణి మేడంకు వాళ్ళ పాప, నేను, మా పాప ఈ నలుగురం కలిసి 150 మందికి వంట చేసినాం. అసలు వంట అంటే తెలియని వాళ్ళం మేము. 150 మందికి వంట చేసినాం మేము మా చేతులతో. చేసినాక ఆ సాయంత్రం పత్రి సార్ రాలేదు. వచ్చిన వాళ్ళందరూ అన్నం తిన్నారు, ఇక అందరు పడుకున్నారు. మళ్ళా పొద్దుగాల 10 గంటలకు సార్ వచ్చాను. సార్ వచ్చే వరకాల ఈ మిగిలిన అన్నాన్ని అంతా పోపుకేసినాం, అందరికీ పెట్టినాం. ఇక అప్పుడు మా పాపను, రజితావాణి వాళ్ళ పాపను ఇద్దరు నాకం పట్టుకొని పత్రి సారు అదంతా తిరిగిండు, ఆ పిరమిడ్ కాడికి అదంతా జగన్నాథ గట్ల మీద అంతా తిరిగినాక ఇక పత్రి సారు నందవరం వెళ్ళిపోయిండు. మేము ఇక అన్ని బోర్లు గిట్ట తోమి అన్ని తుడిచి బోర్లు ఇచ్చి కిందికి వచ్చే వరకల్లా మాకు మధ్యాహ్నం 12 అయింది. ఎండాకాలం, అప్పుడు కాళ్ళు కాలుతా అంటే ఇక అంతా ఎండతోటి ఉన్నాం. కిందికి దిగే వరకల్లా ఒక్క వెహికల్ కూడా లేదు. మేము 8 కిలోమీటర్లు పోతే మా కర్నూలు పిరమిడ్లో మా బ్యాగులు ఉన్నాయి ఆడ. మరి ఆ బ్యాగుల కాడికి పోవాలి మేము. ఆ బ్యాగులు పట్టుకొని మేము మళ్ళా నందవరం పోవాలి. అక్కడికి పోయినాక కిందికి దిగి కొద్ది దూరం నడిచినామో నడవలేదో రజితావాణి మరి ఎట్లనమ్మా మనం అప్పుడు అప్పుడు మనం ఆటో బుక్ వాళ్ళు ఆటో పంపిస్తే ఆటోలో వచ్చినాం. మరి ఇప్పుడు 8 కిలోమీటర్లు లోపలికి పోవాలి, రోడ్ కాడికి పోవాలంటే చాలా ఉన్నది, ఎండ కొడతా అని చెప్తుందమ్మా అని అంటే ఆమె నన్ను డాడీ అనిపిస్తుంది. ఆమెకి ఏంటి అంటే ఆమె ధ్యానంలో కూర్చుంటే నేను గత జన్మల నేను ఆమెకు తండ్రిగా ఆమె గుర్తెరిగింది. అప్పటి నుంచి నన్ను దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి కూడా నన్ను డాడీ అని పిలవడం, వాళ్ళు కూడా నాకు ఒక ఆమె కూతురు లెక్క, వాళ్ళ పిల్లలను మనవరాళ్ళ లెక్కనే మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆ రోజు నుంచి ఆ బంధం ఏర్పడ్డది మాకు. కనుక వెంటనే డాడీ, ప్రకృతి మనం ఎంతో మందికి అన్నం వండి పెట్టాం, ప్రకృతి మనకి ఏదన్నా ఒకటి చూస్తుందిలే, నువ్వు కళ్ళు చక్కగా నడువు అని అన్నది. అనగానే ఒక 10 అడుగులు నడిచినామో నడవలేదో కానీ మా వెనుక నుంచి కొత్తది సీల్ కారు, రిబ్బన్లు కట్ చేయలేదు, పేపర్లు తినగలేదు, కొత్త కారు మా వెనుక నుంచి వచ్చింది. అసలు మా వెనుక నుంచి కారు వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే రోడ్డు లేదు, చెట్లు ఉన్నాయని. ఆ చెట్లలోకి వెళ్ళి బయటకు వచ్చింది కారు. చెట్లలోకి వెళ్ళి బయటకు వచ్చి బయటకు వెళ్ళి మాకంటే ఒక 20 అడుగులు ముందడికి పోయింది వేగంతో. పోయి మళ్ళా వెనుకకు తీసుకొచ్చి డోర్ తీసి ఎక్కండి అని అన్నది. ఎక్కండి అనగానే ఎక్కండి అంటాను, ఏందమ్మా వీళ్ళు ఎక్కడోళ్ళు అని చెప్పని రజితావాణి ముఖం చూడంగానే సైగ చేసింది, ఎక్కువ ఏం కాదు అని చెప్పాను అన్నది. గత నలుగురం వెనుక నా పెద్ద కారు అది. ఆ వెనుక నలుగురం కూర్చున్నాక మేము పలానికి అడిగి పోవాలని మేము చెప్పలేదు, ఎక్కడికి పోవాలని వాళ్ళు అడగలేదు. చక్కగా తీసుకుపోయి కర్నూలు పిరమిడ్ కాడ దించింది. బయటకు వచ్చి వాళ్ళు మంచిలు తాగుదామని వచ్చింది. మేము చక్కగా లోపలికి పోయినాం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి లోపలికి పోయినాక మీరు ఎట్లా వచ్చింది, మీకు ఆటో పంపలేదు కదా అని చెప్పని వాళ్ళు అడిగింది. ఏం లేదండి, మాకు కారు వచ్చింది. కారు అంటే ఎక్కడి నుంచి కారు తీసుకొచ్చి మిమ్మల్ని ఎవరు దించిపోయిండ్రు అంటే వాళ్ళు బయట మంచిలు తాగుతాను చూపెట్టే వరకల్లా అక్కడ మంచిలు తాగలేదు, అసలు ఆ వ్యక్తులు లేరు, ఆ కారు లేదు. ఇది మాకు వండర్, ఇది మిరాకిల్. ఇది కూడా నా లైఫ్లో మర్చిపోలేనటువంటి విధానం. మరి ఇలాంటి అనుభవాలు నాకు మామూలుగా కాదు, ఇది చాలా అనుభవాలు పొందడం జరిగింది.
ఇంకోటి ఏంటి అని అంటే 2019లో పత్రి గారి పర్మిషన్ తోటి మరి నేను నర్సంపేట మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది. మరి ఏ అక్షర జ్ఞానం లేని నేను ఆ రోజు ఒక ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం అంటే నాకున్నటువంటి స్థితికి నేను చాలా గ్రేట్గా ఫీల్ అయినా. ఎందుకంటే ఈ జ్ఞానం ఎంత వరకు తీసుకుపోతుందో మనిషిని అనేది నేను చాలా అద్భుతంగా నేను దీన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంటే పత్రి సార్ తోటి నాకు చాలా తక్కువ అనుభవం. పత్రి గారు బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా మేము ఇక్కడ లేము, ఒరిస్సాలో ఉన్నాం. మా బిడ్డ అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసి గురువుగారు బాడీ వెకేట్ చేసినప్పుడు మీరు ఉండాలి డాడీ, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పని మా మిస్సెస్ నన్ను ఇద్దరు నాకం ఫ్లైట్ ఎక్కించి పంపించింది. వెంటనే మా అబ్బాయి వచ్చి కారు తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ సంస్కారాలన్నీ అయిపోయేదాకా ఉండి మళ్ళీ మమ్మల్ని పంపించడం అంటే ఆ గురువు గారి యొక్క అంతిమ సంస్కారాలను కూడా చూసే అవకాశాన్ని మాకు మా పాప కలిగించి మళ్ళీ తీసుకొచ్చింది. ఎందుకంటే మనం ఏ పని చేసినా దృఢ సంకల్పంతో ఎప్పుడైతే చేస్తామో మనకు అన్ని సౌకర్యాలు నడుస్తుంటాయి. శరీరమే కాదు, మనకు భౌతిక అవసరాలను కూడా ఆటోమేటిక్గా మనకు తీరుతూ ఉంటాయి. ఇవి నాకు అవలీలగా తీరినాయి. దాదాపుగా నేను 20 సంవత్సరాల నుంచి వృత్తిరీత్యా కార్పెంటర్ అయినప్పటికీ కూడా నేను ఆ పనులన్నీ బంద్ పెట్టి ప్రచారం కోసమే నేను ఇప్పుడు నా ప్రయాణం. మరి ప్రచారం అంటే ఇవ్వదు, విశ్వ కళ్యాణం. అది మరి విశ్వ కళ్యాణం కోసం మనం పనిచేసినప్పుడు మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఆ విశ్వం చూసుకుంటుంది కదా. మరి ఆ విశ్వం చూసుకునేటువంటి ప్రక్రియల్ని మా పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ నేచరు ఎంత చక్కగా వాళ్ళతో నాకు సపోర్ట్ చేయిస్తుంది. ఈరోజు నేను తిరుగుతానా, ఇదంతా ప్రచారం చేస్తున్నా అంటే మా పిల్లలు పూర్తి సపోర్ట్. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మా పిల్లలు కూడా పూర్తి సేవకే అంకితం అవుతారు. వాళ్ళు ఎక్కడైనా సేవ ఉన్నది అంటే ఆ సేవలో 100% ఇన్వాల్వ్ అవుతారు. మరి నేను రెగ్యులర్గా ఒక్కొక్క సెంటర్కి పోయి ఒక్కొక్క సెంటర్లో రెగ్యులర్గా ఎక్కడో ఒక సెంటర్లో క్లాస్ చెప్తూ మరి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒక వ్యక్తిగా నేను తయారైన. ఈరోజు పత్రి గారి యొక్క వాక్క్షేత్రము ఆ మాటలు విని వాటితో నేను అనుసంధానం అవుతుంటాను నేను ఎప్పటికప్పుడు. కాబట్టి మన ఆరోగ్యం అనేది మన యొక్క మైండ్లో కరెక్ట్ కనుక ఫిట్ చేసుకొని మన శరీరం మీద మన శరీరాన్ని మనం అవగతం చేసుకున్నట్లయితే మన శరీరంలో అనారోగ్యం లేకుండా మనం పూర్తిగా మనం సరి చేసుకునే అవకాశం మనకు ఉన్నదని చెప్పని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను అనుభూతి చెందిన మా పిల్లలకు కూడా ఈ అనుభూతిని వాళ్ళకు అందేటట్టుగా వాళ్ళు నన్ను అనుసరించి వాళ్ళు కూడా ఇదే జ్ఞానాన్ని అందుకోవడం, మరి వాళ్ళ యొక్క ప్రయాణం కూడా సుఖవంతంగా ఎంత కష్టాన్నైనా కానీ హ్యాపీగా జర్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కష్టం అనేదాన్ని కష్టంగా భావించరు. వాళ్ళు కష్టాన్ని ఒక అనుభవంగా తీసుకొని దాన్ని వాళ్ళు అనుభూతి చెందుతూ ఉంటారు. డబ్బు సంపాదించాలి, ఏదో మనం పేరు రావాలి అనేటువంటి దానికంటే ముందుగా సేవకే వాళ్ళు పూర్తిగా అంకితమైనారు. ఇంకా మరి మేడం మరి ఏమన్నా డౌట్స్ ఉంటే ఎవరన్నా అడగండి. చాలా అద్భుతంగా చెప్పారండి. మరి అంటే స్వయంగా ఆత్మానుభవాలు అనమాట. మీ అనుభవం ద్వారా మీ పాఠాలు అనమాట. ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ చక్కగా చాలా అద్భుతంగా మీరు అన్నట్టుగా ఒక కార్పెంటర్గా ఎలా అయితే మనం రూపుదిద్దుతామో అలాగా మీరు చాలా మీ ఆరోగ్యాన్ని
మీరు చాలా అద్భుతంగా చక్కదిద్దుకున్నారు మీ ధ్యానం ద్వారా. అలాగే మీ మేడం. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ధ్యాన కుటుంబం అన్నమాట. ఆ ధ్యాన ఎస్. కుటుంబం అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరు వస్తారు తప్ప ఒక్కొక్క కుటుంబంలో సహకరించరు కూడా. మేము చేస్తామంటే మీరు చేస్తే చేసుకోండి మాకేం పట్టింది మేము చేయమని కొంతమంది ఎస్. విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఎస్. ఎస్. కాకుండా మీరంతా కూడా అద్భుతంగా ధ్యాన కుటుంబంగా చాలా అద్భుతంగా ఉందండి. చక్కగా రూపుదిద్దుకున్నారు పత్రి సార్ ఆశీస్సులతోను. చాలా చాలా అద్భుతం అండి. చాలా అంటే గ్రేట్ మార్క్స్ కలుసుకున్నాం. ఇది కూడా మేడం ఒక జన్మ ప్రణాళికలనే ఈ గ్రూప్ కాన్షియస్ అయితేనే ఇట్లా వస్తారు మేడం. ఉమ్, ఈ గ్రూప్ కాన్షియస్ అయితేనే ఈ మార్గానికి ఈ కుటుంబం అంతా ఒకటవుతారు. కుటుంబం అంతా ఆ, కూడా కొంతమంది మూర్ఖత్వ భావంలో ఉంటారు. వాళ్ళు కూడా అది కూడా ప్రణాళికే. అవును. అంటే ఎట్లా వచ్చేటోళ్ళు అట్లా ఉంటారు. అంటే మా గ్రూప్ కాన్షియస్ అంతా కూడా ఈ స్పిరిచువల్ కాన్షియస్ లో వచ్చినట్టు. అందుకోసం ఇట్లా చెప్పంగానే వినేవాళ్ళు ఎవరు ఉంటారు మేడం? గత జన్మల్లో పరివర్తన అన్ని అంటే ధ్యాన సాధన చేసి ఉన్నాం సార్. అందుకే ఎస్. మరి అంటే ఈ ధ్యానంలోకి రావడానికి ఒక అనారోగ్యం మాత్రం ఒక కారణం మాత్రమే అంతే. ఎస్. 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 ఆ అంతే. ధ్యానం ద్వారా మనం మళ్ళీ అంటే ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోతాం కదా, అది ఎస్. మళ్ళీ ఒక దైవశక్తి గుర్తు చేయడం అన్నమాట ఈ అనారోగ్యాలు అనేది. అప్పుడు ఎస్. ఎస్. అందుకని నేను నా అనారోగ్యానికి నేను చప్పట్లు కొట్టిస్తా ఫస్ట్. ఉమ్, నా అవును. అనారోగ్యం అనేది నన్ను ఈ మార్గానికి గురు సంప్రదాయానికి తీసుకొచ్చింది. ఉమ్, ఈ మార్గానికి ఒక గురువును దొరకబట్టుకోవడానికి నా అనారోగ్యం ఒక దారి అయిపోయింది నాకు. అవును. అవును. అప్పటి నుంచే ఇంకా బాగా జీవితం సరిదిద్దబడింది అనమాట. అప్పటి ఎస్. నుంచి కూడా ప్రతి క్షణం కూడా ఎరుకుతో ఉంటూ అంటే మనం వచ్చాం కదా ఈ భూమి మీదకి, ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు మర్చిపోయాం. మరి మన కుటుంబం, మన పిల్లలు, మన ఇల్లు అలా. కానీ ఎప్పుడైతే ఈ అనారోగ్యం వచ్చిందో మళ్ళీ అప్పుడు బ్రతుకు మీద అంటే ఈ జన్మ మీద తీపి అన్నారుగా, ఒక తీపి ఏర్పడింది. ఆ తీపి ద్వారా ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం కాకుండా మనం బాగుండి ఇతరులకి ఏం చెప్పాలి, ఎలా అందించాలనే తపనతో మీరు వర్క్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్, వెరీ మచ్ అండి. మరి ఇంకా మన వారందరూ కూడా అమ్మ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి, లేదా సారు చెప్పే అనుభవాల్లో మీకు ఏది నచ్చింది చెప్పండి, నమస్తే సార్. మాట్లాడండి. నమస్తే సార్. వినిపిస్తుందా? వినిపిస్తుందా సార్? వినపడుతుంది మేడం. బాగుంది సార్ మీ అనుభవాలు. చాలా బాగా చెప్పారు. అంటే హార్ట్ లో హోల్స్ మీకు మీరుగా సూక్ష్మ రూపంలో క్లీన్ చేసుకున్నారంటే చాలా బాగుంది సార్. అంటే మనలో మనకు మనం క్లీన్ చేసుకోవడం కదా చాలా ఇది. అదే మామూలుగా ఎవరికైనా హార్ట్ స్టంట్ పడినా గానీ హోల్స్ ఏదైనా చాలా కష్టం. హాస్పిటల్లో జాయిన్ అయ్యి అది మళ్ళీ అవ్వడానికి డబ్బులు ఖర్చు అయ్యి కనీసం ఏ పని చేయకూడదని చెప్తారు బయటగా చేసుకుంటారు. కానీ మీరు ఆత్మజ్ఞానంతో మీకు మీరుగా సరి చేసుకున్నారు, బాగుంది సార్. అలాగే మీ కుటుంబంలో అందరు మాస్టర్స్ అందరూ మీ కుటుంబంలో పుట్టినట్టున్నారు సార్. ఎంచుకున్నారు. అదే అందరం కలిసి ఒక కుటుంబంగా వచ్చినాం. అదే సార్ చాలా బాగుంది సార్. అందరూ సహకరించుకుంటూ బాగుంది సార్. ఇది మీ నోటంట వింటుంటే ఎంతమంది మొత్తం అల్లుళ్ళు, కూతురు, కోడళ్ళతో సహా అందరూ కూడా ధ్యానం విన్నారు సార్. బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎంతో చెప్పాలనుకున్నాను రావట్లా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పర్వాలేదు. పర్వాలేదు. అండి థ్యాంక్ యూ శశి గారు. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. చాలా నమస్తే. చాలా బాగుంది సార్ మీ క్లాసు. మీ అనుభవాలు అనారోగ్యంతో రావడం అనేది అది ఒక అదృష్టం అని మీరు చెప్పారు సార్. నిజంగా చాలా గ్రేట్ సార్. నిజంగా చాలా బాగుంది. అలాగే మీ కుటుంబం అంతా ధ్యానులుగా అవడం కూడా అది చాలా అదృష్టం సార్. నిజంగా కుటుంబంలో ఒకళ్ళు వస్తారు, కొంతమంది రారు, కానీ అందరూ ధ్యానులు అవడం అనేది నిజంగా అదృష్టమే సార్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఒక డాక్టర్ కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మనం మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ను యాక్టివేట్ చేయడానికి ఇయ్యం. మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి కణాలను ప్రతి కణాన్ని యాక్టివ్ పరచుకోవడానికి సామర్థ్యం కలిగి ఉన్నామని ఎరుక ఒక్కటి ఉంటుంది.
అవును సార్. ఎందుకంటే ఒక డాక్టర్ మన లోపలికి రాలేడు, కానీ ప్రాక్టికల్ చేయగలుగుతాడు, మన బాడీ తోటి ప్రాక్టికల్ చేయగలుగుతాడు. ఆ, 4 రకాల మెడిసిన్ ఇస్తాడు. ఆ 4 రకాల మెడిసిన్ తక్కువ కాకపోతే మళ్ళా ఇంకో నెల పోతే మళ్ళా ఇంకో 4 రకాలు ఇస్తాడు, మళ్ళీ నెల పోతే మళ్ళీ 4 రకాలు. అవును సార్. కానీ మనం కూడా ప్రాక్టీస్ చేయాలి మనం. ఇక్కడ మాకు గుడి ఉంది సార్, సరిగ్గా వినిపించట్లేదు ఆ సౌండ్ వల్ల. సారీ సార్. థ్యాంక్ యూ సార్, చాలా ఓకే బాగుంది సార్ క్లాస్. శ్యామల్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా చాలా బాగుంది సార్ క్లాస్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. చాలా బాగుంది సార్. మీరు ఆపరేషన్ కి తీసుకెళ్తూ కూడా అక్కర్లేదని చెప్పేసి వచ్చేసారని అన్నారు. అవునా సార్? పత్రి సార్ వచ్చి మీరు కొట్టాలి అనుకున్న చోట కొట్టారు అని చెప్పేసి అని అన్నారు. అది మీ అనారోగ్యాన్ని తగ్గించుకున్నారు. ఫ్యామిలీ అందరూ కూడా ధ్యానం వంతులే. చాలా హ్యాపీ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. అండి అరుణ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే నమస్తే మేడం. చాలా బాగుంది సార్, చాలా బాగా చెప్పారు సార్. ఒకటే డాక్టర్ కంటే ముందు నమ్ముకో, మనల్ని మనం నమ్ముకోవడమే. మనం మన ఇన్నర్ లో ఉన్నటువంటి డాక్టర్ మేల్కొల్పాలి. మన ఇన్నర్ లో ఉన్న డాక్టర్ ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్, మన యొక్క ఈ కాన్షియస్ మైండ్ అనంతా కూడా మనకు ఆలోచనల రూపంలో మన శరీరాన్ని అస్తవ్యస్తం చేస్తుంటుంది. దాన్ని మనం దాటి లోపల మనం ఉన్నటువంటి ఇన్నర్ చైతన్య శక్తి అయినటువంటి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో మనకు అమోఘమైన నాలెడ్జ్, మనల్ని విజ్డమ్ చేసేటువంటి శక్తి మన లోపలనే ఉన్నది. కాబట్టి దాన్ని మనం డీప్గానే ప్రాక్టీస్ చేయాలంటే. అండి, థ్యాంక్ యూ అండి. రంజిత్ వాణి గారు మాట్లాడండి. సార్ చెప్పిన మేడం మేము. రంజిత్ వాణి గారు మాట్లాడతారా? రంజిత్ వాణి గారు ఓకే, మాట్లాడండి. థ్యాంక్ యూ డాడీ. మీ అమూల్యమైన సందేశాన్ని మరి పత్రిజీ మహిళా చైతన్యానికి అందించినందుకు వేల వేల కృతజ్ఞతలు. ఓకే అండి, ఇంకా ఎవరన్నా మాట్లాడతారమ్మా? ఉమాదేవి గారు, భవానీ గారు, వరలక్ష్మి గారు, సీత గారు మాట్లాడతారా? సార్ నమస్తే అండి. నమస్తే నమస్తే. అచ్చా, మీ అనుభవాలు చాలా అనుభవపూర్వకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చాలా మనకి రూట్ లోంచి మనకి వినేవాళ్ళకి కూడా అది అందుతుంది ఈ జ్ఞానం. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు ప్యాంప్లెట్ ఇచ్చినప్పుడు పిరమిడ్ హౌస్ మూర్తికే వచ్చింది హార్ట్ అటాక్, మీరేమో ఇలా చెప్తున్నారు అని చెప్పి ప్యాంప్లెట్ ఇచ్చినప్పుడు ఒక ఆయన ప్రశ్న చేశాడు అనమాట మమ్మల్ని. ఇక్కడ పిరమిడ్ హౌస్ మూర్తి గారు అని ఉన్నారు. ఇది ఏంటంటే మన గత జన్మ నుంచి మనం తీసుకొచ్చిన రావడం వల్ల ఇవన్నీ జరుగుతాయండి కదా. అవునండి. చాలా మీ ధ్యాన కుటుంబం మొత్తం కుటుంబం అంతా రావడానికి సహకరించినందుకు మీరు చాలా ధన్యులు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా, ఇంకా ఎవరన్నా మాట్లాడతారా? 1 నిమిషం ఉంది, ఎవరన్నా మాట్లాడండి. మరి ఇంతటి చక్కటి అద్భుతమైన సమయాన్ని మనకి కేటాయించి వారి అమూల్యమైన అనుభవాలని మనకి అందించిన
మాస్టర్ గారికి, రామ్మూర్తి మాస్టర్ గారికి ఒకసారి పత్రిజీ మహిళా చైతన్యం తరపున అందరం గట్టిగా క్లాప్ చేద్దామండి. మరి ఇప్పుడు జరగబోయే మహాయాగానికి సార్ని, సార్ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి మేము. సార్ అందరూ మీరు, మీ కుటుంబ సభ్యులు, మీకు తెలిసిన వారందరినీ కూడా తీసుకురండి సార్. ఓకే మేడం, ఓకే, తప్పకుండా మేడం. 14 నుంచి 20వ తేదీ వరకు అద్భుతంగా జరుగుతుందండి. మరి అక్కడికి వచ్చి మరి మీ ఆత్మజ్ఞానాన్ని కూడా అందించవలసిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి సెషన్ లో ఉన్నటువంటి అందరు ఆల్ మాస్టర్స్ కు కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ మహిళా చైతన్యం తరపున గట్టిగా క్లాప్ చేద్దామండి మా సార్కి. ఓకే అండి, బాయ్ అండి, మళ్ళీ కలుసుకుందాము. మరి ఆల్ మాస్టర్స్ అందరికి బాయ్ అండి. రేపు మళ్ళీ ప్రాతకాల ధ్యానంలో కలుసుకుందాము. నేను కూడా జాయిన్ అవుతా మేడం. ఏంటి సార్? నేను కూడా జాయిన్ అవుతాను. జాయిన్ అవ్వండి సార్, జాయిన్ అవ్వండి సార్. ఓకే ఓకే మేడం.